ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ల నిధుల విడుదలైనా, కొత్త పింఛన్లకు దరఖాస్తులైనా, పింఛన్ల మంజూరైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందండి. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ఆయా పోస్టాఫీసుల ద్వారా ఈ పింఛన్ల పంపిణీ జరుగుతుందని, అర్హులైన వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పోస్టాఫీస్ నుంచి మే 3వ తేదీలోపు మీ పింఛన్లను అయితే పొందండి అంటూ ప్రభుత్వం తెలియజేస్తూ ఉండగా, ఈ పింఛన్లు మార్చి నెలకు సంబంధించిన పింఛన్లు ఏప్రిల్ 25వ తేదీన ప్రభుత్వం అయితే విడుదల చేసిన నేపథ్యంలో మనకు తెలంగాణలో 2 నెలల ఆలస్యంగా పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంది అని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ఈ విధంగా ఉందండి. ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందు పింఛన్దారులకు నేటి నుండి ఈ నెల 30 వరకు పోస్టల్ శాఖ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జె శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుండి పొందాలని, మధ్య దళారీలను నమ్మవద్దు అన్నారు. పింఛను పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, పింఛను మొత్తం 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని, ఎక్కడైనా 16 రూపాయల పింఛన్ ఇవ్వనట్లయితే సంబంధిత అధికారులపై డిఆర్డిఏ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చంటూ అధికారులు తెలుపుతూ ఉండగా, మనకు ఒక పేపర్లో ఏమో ఏప్రిల్ 30వ తేదీ వరకే పింఛన్ పంపిణీ అని రాగా, మే 3వ తేదీ వరకు పింఛన్ పంపిణీ అని మరో పేపర్లో అయితే వచ్చింది. ఈ విధంగా తేదీలు తేడా ఉన్నప్పటికీ మనకు మే 3వ తేదీ వరకు ఖచ్చితంగా ఈ పింఛన్ల పంపిణీ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ రోజు ఏప్రిల్ 26 శనివారం, 27 ఆదివారం బహుశా పోస్టాఫీసులకు నగదు రాకపోవచ్చు, లేదా సెలవు కారణంగా పింఛన్ ఇవ్వకపోవచ్చు. ఏది ఏమైనా ఎండలు అధికంగా ఉన్న కారణం చేత వృద్ధులు ముందు జాగ్రత్తలు తీసుకుని పోస్టాఫీసులో పింఛను పంపిణీ జరుగుతూ ఉంది, నగదు వచ్చింది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు పోస్టాఫీస్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్ కానీ లేదా ఫేస్ రికగ్నైజేషన్ కానీ చేయించుకొని పింఛన్ తీసుకోండి. పింఛన్ వచ్చిందో లేదో తెలుసుకోకుండా మీరు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడి ఈ ఎండలకు మీ ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకొని ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆసరా పింఛన్లను అయితే పొందండి. ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ల నిధుల విడుదలైనా, కొత్త పింఛన్లకు దరఖాస్తులైనా, పింఛన్ల మంజూరైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.